ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధి సమీపించేటువంటి వారందరి జీవితంలో ప్రభు అయితే గొప్ప కార్యాలు చేయాలని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 89 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితే అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నిర్ణయం చొప్పున నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఈయని ఎడ్ల నా శ్రమయందు నశించి ఉందును. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించుతివి, నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశం వల్ల నేను వెతుకుచున్నాను, నేను నీ వాడిని, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది, దినమల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. ఇంకా ఈ లేఖనాల గురించి ధ్యానిస్తూ ఉంటే, ఈ లేఖనాల గురించి అలాగా చదువుకుంటూ ఉంటే, సమస్తము కూడా ఆయన మహిమ కొరకు నిలకడగా ఉన్నప్పుడు నీవు కూడా చివరి వరకు నిలకడగా ఉండి విశ్వాసంలో కొనసాగడానికి నిన్ను సిద్ధపరచుకోగలగాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి నీ ఎడ్ల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులు నిలిచెదవు. ఈరోజు నువ్వు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండేలా చేసేది వాక్యమే. వాక్యం ఎప్పుడైతే నువ్వు చదువుతూ ఉంటావో, నువ్వు స్తుతిస్తూ ఉంటావో, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో, ఖచ్చితంగా నీలో స్థిరత్వం వస్తుంది. వాక్యం వలన కలిగినటువంటి బలాన్ని బట్టి ఏలి అనేటువంటి సేవకుడు చాలా దూరం ప్రయాణం చేసి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. 2 సమూయేలు 22వ అధ్యాయం 34వ వచనం, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేను ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. కనుక దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేను ఎలా ప్రేమించాడో, నీవు కూడా ఆయన ప్రేమయందు అలా నిలిచి ఉండేలాగా నువ్వు సిద్ధపరచుకోగలగాలి. ఈరోజు నీకు ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి నువ్వు స్థిరంగా నిలిచినట్లయితే నడిపించేవారు కూడా స్థిరంగా ఉండి వారు బ్రతికినట్లే. కాబట్టి ఈరోజు ఆయన యొక్క కార్యాలు ఎంతో మహిమ ప్రభావం కలిగి ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది. కాబట్టి ఆయన మాటలు విని నీవు కూడా నిలకడగా ఉండడానికి స్థిరంగా ఉండాలి. నిన్ను గురించి, నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. వీటిలో నిలకడగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తము దేవుడు గొప్ప కార్యాలు జరిగించి కృప చూపించి బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనంలో, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించింది. క్రీస్తులో పరిగెత్తేటువంటి వారందరూ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనయ్యి వాటి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుని ఆ పాఠాలను బట్టి తమను తాము స్థిరపరచుకొని నిలకడగా ఉండడానికి ఎంతగానో ప్రయాసపడినట్లే ఈరోజు ప్రభు సన్నిధిలో కొనసాగుతున్నటువంటి వారందరికీ కూడా శ్రమలనే ఉన్నాయి. కానీ అంతవరకు నిలిచినటువంటి వారు ఖచ్చితంగా వారు అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి దేవుడైతే సహాయం చేసి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని వారు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాలాన్ని దేవుడి లేఖనాలు వింటుంటే నీవు నిలకడగా ఉండడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే, నిలకడగా ఉన్నటువంటి ఆయన మాటను బట్టి, ఆయన మాట వ్యర్థం కాదని ఆయన మాట ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు అది గొప్ప కార్యం జరిగిస్తుందని నువ్వు ఎరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మహిమ సన్నిధితో నువ్వు నింపబడతావు. అన్ని విషయంలో నువ్వు బలవంతుడిగానే ఉంటావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరూ వాక్యంలో, ప్రార్థనలో, సహవాసులు నిలకడగా ఉండడం ద్వారా వారి స్థిరమైనటువంటి శ్రేష్టమైనటువంటి నాయన సన్నిధిని సంపాదించుకున్నట్లుగా కృప చేయమని, నీ సన్నిధి నిలకడగా ఉండడానికి కావాల్సిన బలం అనుగ్రహించమని, ప్రతి శోధను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి బలముతో నింపి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.